అంతర్గతంగా ఉన్న అన్ని వైరుధ్యాలని మర్చిపోయి ఇరాన్ మొత్తం ఒకటైంది కదా. అవును. ఇజ్రాయెల్తో యుద్ధం జరిగినప్పుడు లోపల ఉన్న వైరుధ్యాలని మర్చిపోయి ఇరాన్ మొత్తం ఒకటై పోరాడింది. ఆ టైంలో అమెరికా బాంబు వేస్తుంది. కాబట్టి అమెరికా ట్రంప్ మాటకు మాత్రం ఎంతమంది విలువిస్తారని కొంత ఉంటే ఉండొచ్చు అనుకూలమైన వాళ్ళు, కానీ అందుకని అమెరికా పట్ల కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. అంటే లోపల ఉన్న ప్రభుత్వం పట్ల అనుకూలత లేకపోయినా బయట ఉన్నటువంటి శత్రువుల పట్ల వ్యతిరేకత ఉంటే కూడా ప్రభుత్వాలు కొనసాగుతాయి. అది ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత ఉంది, అమెరికా పట్ల వ్యతిరేకత ఉంది. దానివల్ల కూడా అది రష్యా వల్ల కంటిన్యూ అవ్వచ్చు గవర్నమెంట్. అందుకని సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. రైట్. ఒకసారి పుల్లారావు గారి దగ్గరికి వెళ్దాం. పుల్లారావు గారు, ఇస్లామిక్ నేషన్స్ ఈరోజు ఏ స్టాండ్ తీసుకోబోతున్నాయి? ఎందుకంటే ప్రో ఇరాన్ ఎంత, యాంటీ ఇరాన్ ఎంత స్టాండ్? షియా సున్నీలు, ఈ కాక వహాబీలు, ఇలా రకరకాలుగా విభజితమైన ఇస్లాం సమాజం ఈరోజు వివిధ దేశాలు వివిధ రకాల రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. సౌదీది ఒక స్టాండ్ ఉంది, యూఏఈ ఒక స్టాండ్ ఉంది. యమన్ దగ్గరికి వచ్చేప్పటికి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. యమన్ ఈజ్ బిగ్గర్ దెన్, ఐ బిలీవ్, ఐ మే బి రాంగ్ సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్, యమన్ ఈజ్ బిగ్గర్ దెన్ ఇరాన్ అనుకుంటున్నాను, అంటే సైజు వైశాల్యం దృష్ట్యా. అక్కడ హౌతీలు, హెజ్బుల్లాసు, హమాసు, ఇలా ఇన్ని రకాల సమాజాలు, ఇన్ని రకాల ఉగ్రవాద గ్రూపులు, ఎవరు ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది ఇరాన్ దగ్గరికి వచ్చేప్పటికి? ఫోమస్ కర్నల్ గారు, బాబారావు గారు మాట్లాడడానికి నేనేమి కలపలేను. సెట్ పర్ఫెక్ట్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కలపలేదంటే అదేం కరెక్ట్ చేయలేము. కానీ ఒక 2 పాయింట్స్ మీకు 3 పాయింట్స్ చెప్తున్నా. 1998 నుంచి 20 వరకు కోర్ ఫోర్స్ అంటే ఇరాన్లో సీక్రెట్ సర్వీస్, ఆర్మీ అంత అయతుల్లా ఖమేనీ తర్వాత సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటే ఆయన తర్వాత ఇరాన్లో ఖుద్ ఫోర్స్ కాసిం సొలైమానీ, జ్ఞాపకం పెట్టుకోండి పేరు. 2020లో జనవరిలో ట్రంప్ అతన్ని తిరిగే టైంలో మిసైల్తో చంపించేసి ఏమన్నాడంటే 6 నెలల క్రితం ఇచ్చాను వారిని చంపేయమని, ఇవాళ చంపారని. అది అందరికీ జ్ఞాపకం ఇరాన్లో. రెండోది ఇందాక మన పాపారావు గారు వారు చెప్పినట్టుగా కర్నల్ గారు 30 మందో 40 మందో 50 మంది జనరల్ చంపేశారు. ఇరాన్ న్యూక్లియర్ ఫోర్స్ హెడ్ని చంపేశారు. పూర్తిగా ఇన్ఫిల్ట్రేట్ అవి లంచాలతో అండర్ కవర్గా ఉన్నారు ఇరాన్. నేను అనుకుంటున్నా ఒకళ్ళు ఇద్దరినో 10 మందినో 30 మందినో ఈవేళ రేపు వాళ్ళకి మంచి వార్తలు వస్తాయి అనుకుంటాను. అంత డీప్గా పెనట్రేట్ అయిపోయారు. సో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారంటే సైకలాజికల్గా ఒకళ్ళని ఇద్దరిని పంపిస్తే అది మర్చిపోవద్దు. మొత్తం ఇరాన్ పెట్టిన వాళ్ళని హమాస్ లీడర్షిప్ అని అందరినీ చంపేశారు. హమాస్ బాస్ ఇరాన్ వచ్చినప్పుడు ఒక ఫ్యూనరల్ అక్కడ వాళ్ళని చంపేశారు, అక్కడే చంపేశారు. అలాగే లెబనాన్లో 30 సంవత్సరాలు బట్టి ఎవరైతే హెడ్ ఉన్నాడో అయోతుల్లా వాళ్ళని చంపేశారు. 100 మంది లెబనీస్ షియా లీడర్స్ టెలిఫోన్ ద్వారా చంపేశారు. టెక్నాలజీ ఉన్నది, పెనట్రేట్ అవ్వాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి ఇరాన్. రెండోది ఏంటంటే మనకి ఇరాన్కి కాంటాక్ట్, ఒక సెంటెన్స్ 1900 సంవత్సరం వరకు కోర్ట్ లాంగ్వేజ్ మొఘల్స్ ఏంటి, నైజాం, హైదరాబాద్ అందరినీ పర్షియన్. ఇరాన్కి మనకి సంబంధం అది. ఇప్పుడు మన ముస్లింలో కూడా కొంచెం తెల్లగా ఎర్రగా ఉన్న వాళ్ళంతా ఇరాన్ నుంచి వచ్చి సెటిల్ అవ్వారు ఇక్కడ. జ్ఞాపకం పెట్టుకోండి, వందల మంది పర్షియన్ లేపారు. పర్షియన్ లాంగ్వేజ్ ఉత్తరప్రదేశ్లో దాదాపు 50 సంవత్సరాల వరకు ఎంప్లాయీస్ అంతా పర్షియన్ వాడేవారు. కోర్ట్ లాంగ్వేజ్ పర్షియన్, చాలా సంబంధం ఉన్నది మనకి పర్షియాకి. అందువల్ల నేను ఇందాక ఏమన్నా లీడర్షిప్ మనకు వ్యతిరేకమైన పీపుల్ బ్రహ్మాండమైన కాంటాక్ట్ అయిపోయాక ఇప్పుడు మీరు చెప్పింది పక్క దేశాలందరికీ. మీరు అన్నారు యెమెన్లో సౌదీ అరేబియా ఇరాన్కి గొడవ, యెమెన్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇరాన్కి గొడవ. ఇరాక్లో 2 భాగాలు ఉన్నాయి. షియా భాగాన్ని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, సున్నీ భాగం వ్యతిరేకం. అలాగే సిరియాలో కూడా. ఈ అన్ని చోట్ల ఇరాన్ తీసేస్తే గొడవ ఉండదని కూర్చున్నారు. ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ డబ్బిచ్చారు, చేశారు. అంటే జరుగుతుందో జరగదా చెప్పలేదు. ఈ ఖొమేనీ రెజిమ్ తీసేస్తే డబ్బులు ఇచ్చి చేశారు. తర్వాత మన భారతీయులు కూడా మనం ఆలోచించుకోవాలి. అతను ఎప్పుడు ఉన్న అయతుల్లా ఖమేనీ భారతదేశం తరఫున ఒక్క మాట అనలేదు. పాకిస్తాన్కి చీప్గా ఆయిల్ ఇస్తున్నారు, బంగ్లాదేశ్కి ఇస్తారు. భారతదేశాన్ని అంత ప్రోపగండా పాకిస్తాన్ చేసి సక్సెస్ఫుల్గా ఇరాన్ వాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇరాన్ గురించి ఏం మాట్లాడదు. పాకిస్తాన్ ఆడిపోతే ఇంకోటి వస్తారు, పాకిస్తాన్ ట్యాక్ట్ఫుల్గా ఉంటారు. కానీ ఇరాన్ ప్రభుత్వంలో ఏ మార్పు వచ్చినా భారతదేశానికి పెద్ద గేమ్ కూడా వస్తారు, చాలా పెద్ద గేమ్. సో మనం సౌదీ అరేబియా పక్కన ఉన్న సున్నీ దేశాలందరూ మీ మ్యాప్లో చూస్తే జార్డన్ అందరికీ
అమెరికా కనుక యవనాలు తీసేచ్చేస్తే వాళ్ళు ఆనందపడతారు. ఇంకా అమెరికా కూడా రెచ్చగొడుతున్నారు కూడా నాకు తెలుసు. ఇరాన్ దాదాపు 40 సంవత్సరాల క్రితం జరిగింది, మీరు జ్ఞాపకం చేస్తున్నా. వాళ్ళ మక్కాకి సీక్రెట్గా 150,000 మందిని పంపించాడు అయతుల్లా ఖొమేని. షియాజ్ 150,000 మందిని హజ్కి ఆ రోజు క్యాప్చర్ చేశారు. మాస్క్, మెయిన్ మాస్క్. అప్పుడు సౌదీ అరేబియా వందల మందిని చంపేసి మళ్ళీ తెచ్చుకున్నారు. ఏమన్నారు, ఇది మీరే కాదు, ఇది మాది, అందరిది. సౌదీ అరేబియా ఏదో దీని మీద కూర్చుంటున్నది అని మర్చిపోదు. ఇవాళ సౌదీ అరేబియా కింగ్ ఇదేంటి, కస్టోడియన్ ఆఫ్ ద 2 మాస్క్స్. ఆ 2 మదీనా మక్కాలో ఉన్న వాళ్ళ మస్జిద్లకి ఆయనే తెల్లపత్త కాడియన్న ఏదో అనుకోండి. అది చాలా పెద్ద హిస్టరీ ఉన్నది. వాళ్ళు వెనకాల ఉండి తీసేయమంటున్నారు. ముస్లిం వాళ్ళు, ఇస్లామిక్ వాళ్ళు యునైటెడ్గా లేదు ఈ విషయంలో. అందువల్ల ఏదో జరుగుతుందో చెప్పలేం, కానీ ఏదో జరుగుతుంది అని మాత్రం ఎదురు చూడదు. అది భారతదేశానికి మంచిది. చమురు ప్రైసు, పాకిస్తాన్కి సాయం, చైనాకి మెయిన్ బిజినెస్ పార్ట్నర్ ఇరాన్. మన వెల్లువెల్లని తొక్కేశాక చైనాకి $150-200 బిలియన్ పోయినాయి. మాట్లాడకుండా, కక్కలేకుండా, మాట్లాడలేకుండా చైనా కూర్చున్నది. చైనాను పంపించిందా వెల్లువెల? లేదే. ఇరాన్ కూడా చైనా సాయం ఏం చేస్తుంది? ఏమీ చేయదు. పడిపోతే పోయారు, కొత్తతో వ్యాపారం చేద్దామని కూర్చున్నారు. కానీ చైనాకు ఒక పెద్ద ఫ్రెండ్ పోతాడు, తక్కువ ధరల్లో ఆయిల్ వస్తుంది చైనా. వాళ్ళే కొంటున్నారు రష్యా నుంచి. సో చాలా మార్పులు. నేను అనుకుంటున్నా మన ఫ్రెండ్స్ ఇద్దరు వేరే వ్యూ ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ ఇట్. మార్పు అనేది ఏమాత్రం వచ్చినా భారతదేశానికి మంచి రిలీఫ్ వస్తుందని నాకు. సార్, కల్నల్ పరమేశ్వర్ గారు చాలా డీటెయిల్ అనాలిసిస్ ఇచ్చారు డాక్టర్ పుల్లారావు గారు. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ ఇరాన్కి రష్యా సపోర్ట్ వస్తే మరి థర్డ్ వరల్డ్ వార్కి లీడ్ చేస్తుంది అది? అది ఒక పెద్ద హైపోథెటికల్ క్వశ్చన్ అండి. అంటే రష్యా సపోర్ట్ వస్తే అంటే రష్యా ఈజ్ మీకు వేరియస్ ల్యాండ్స్కేప్ చేంజ్ ఎట్లా అవుతుందనేది చూడాలి. ల్యాండ్స్కేప్ చేంజ్ బట్టి, అంటే జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ చేంజ్ అని మన గురించి మాట్లాడుతున్నాను నేను. జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ చేంజ్ గురించి మాట్లాడితే బంగ్లాదేశ్ కూడా మనకి కన్నెర చేసి చూపిస్తుంది. స్పొరాడిక్ గా వాళ్ళు స్ట్రాటజిక్ గా ఏం చేస్తున్నారు, హిందూ కిల్లింగ్. నిన్న కూడా ఒక ఆటో డ్రైవర్ ఎవరో చంపారు, హిందూ డ్రైవర్ ని. సో మెల్లమెల్లగా కన్నెర చేసి చూపిస్తుంది. సిమిలర్లీ యుక్రెయిన్ మధ్య మధ్యలో అటాక్ చేస్తుంది, మధ్య మధ్యలో సైలెంట్ గా ఉంటుంది. వీళ్ళు ఈవెన్ ది ఇజ్రాయెల్ గాజా పీస్ డీల్ కూడా చాలా చాలా ఫ్రెజైల్ గా ఉంది. ఎప్పుడు కింద పడుతుందా, ఎప్పుడు పగులుతుందా అన్నట్టు ఉంది. ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు అది సర్వైవ్ అవుతుందని. అలాంటి తరుణంలో రష్యా ఇరాన్ మీద అటాక్ అయితే రష్యా మళ్ళీ వాళ్ళ రిసోర్సెస్ ని డైవర్సిఫై చేస్తుందా అనేది పుటిన్ అంత పిచ్చోడు కూడా కాదండి నేను అనుకోవడం. సో మాట్లాడతాడు ఆయన, గ్రాండ్ స్టాండింగ్ చేస్తాడు, కానీ ఐ డోంట్ థింక్ అది వరల్డ్ వార్. ఎందుకంటే అది రష్యా పతనానికి దట్ ఈస్ వాట్ సిఏ వాంట్స్. రష్యా డైవర్సిఫై అయితే రష్యా వీకెన్ అవుతుంది. రష్యాని వీకెన్ చేసి కానీ ఓడగట్లేదు. రష్యాస్ డెప్త్ ఇన్ రిసోర్సెస్ అండ్ రష్యాస్ డెప్త్ ఇన్ ఆయిల్ అండ్ రష్యాస్ డెప్త్ ఇన్ కల్చరల్ దిస్ థింగ్ రూటింగ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. దాన్ని పడగొట్టడం అంత ఈజీ కాదు. అందుకే ఆ దేశాలన్నింటినీ పడగొట్టినప్పుడు కూడా చిన్న చిన్న దేశాలు బయటకు వచ్చాయి, కానీ రష్యాలో ఉండిపోయింది యుఎస్ఆర్ పగలగొట్టినప్పుడు. సో ఏంటంటే ఫాదర్ ల్యాండ్ వాళ్ళు ఫాదర్ ల్యాండ్ అంటారు కమ్యూనిజంలో, లేకపోతే దానిలో వాళ్ళు దానికి ఎఫిలియేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది రష్యాది. సో వాళ్ళు ఇరాన్ మీద దాడి జరిగితే వాళ్ళు ఇరాన్ మీద దాడికి కౌంటర్ దాడి కోసం దిగుతారా అనేది చాలా హైపోథెటికల్ క్వశ్చన్. నా అనాలిసిస్ లో యాజ్ ఆఫ్ నౌ ఆ డేంజర్ లేదండి. ఎందుకంటే ఇరాన్ మీద యుద్ధం లాంచ్ చేయరు యుఎస్ఏ కానీ ఇజ్రాయెల్ కానీ. వస్తారు, అటాక్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద చేసినట్టు. అండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద డైరెక్ట్ అటాక్ చేస్తారా అనేది చాలా పెద్ద రిస్క్ పర్సెప్షన్ ఉంటుంది. ఆ రేడియేషన్ వచ్చిందంటే మాత్రం రేడియేషన్ కంట్రోల్ చేయడం, వాళ్ళ ఎన్రిచ్డ్ యురేనియం ఉందని కన్ఫర్మేషన్ ఎవరికి లేదు. ముసాద్ బిలీవ్స్ వాళ్ళ దగ్గర ఎన్రిచ్డ్ యురేనియం కొంత పర్సెంటేజ్ లో ఉందని. అది కొట్టి దాని రేడియేషన్ స్ప్రెడ్ అయిందంటే మాత్రం ద డేంజర్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ అండి. అందుకని వాళ్ళ ఫెసిలిటీని వాళ్ళు డియాక్టివేట్ చేయడానికి అటాక్ చేయొచ్చు, వాళ్ళ ఫెసిలిటీని డీస్టెబిలైజ్ చేయడానికి అటాక్ చేయొచ్చు. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి పంపించడానికి అటాక్ చేయొచ్చు. కానీ డైరెక్ట్ గా వాళ్ళ రిజర్వ్స్ కొడతారా అంటే నేను నమ్మనండి అది. బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి డెట్రిమెంటల్ ఫర్ ఎంటైర్ వరల్డ్. వాళ్ళకి యుఎస్ఏకే లాస్, ఇజ్రాయెల్కే లాస్. సో అది చెయ్యొచ్చు అని నా నమ్మకము. అది వరల్డ్ వార్ లో దారి తీస్తుందా అంటే తీయచ్చు, తీయలేం. అనాలిసిస్ లో ఇక్కడ ముగ్గురు ఉన్నాం, ఒకళ్ళు ఇదనొచ్చు, ఒకళ్ళు అన్నదనొచ్చు, ఒకళ్ళు తెలియదు అనొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ హైపోథెటికల్ అనాలిసిస్. కానీ నా ఉద్దేశంలో ఫ్రమ్ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ, జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ ఆఫ్ నౌ ఆ డేంజర్ లేదండి. ఎందుకంటే మీరు చూడాలంటే ఇరాన్ సపోర్ట్ లో దిగి
దేశాలకి ఒరిగేది ఏంటి అనేది ఒకటి చూడండి మీరు. ఇరాన్ చాలా డిస్టెబిలైజ్ నేషన్, అది సగం దాటి ఇరాన్ చేసుకున్నది స్వయంకృత అపరాధం. అది మోస్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ చేసింది కూడా. వాళ్ళు దేవర్ వన్ ఆఫ్ ది దేవర్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్. ఇందాక మీరు యమన్ పెద్దదన్నారు, ఐ థింక్ యాక్చువల్లీ అది తప్పు. యమన్ ఆల్మోస్ట్ యమన్ కన్నా ఇరాన్ మూడింతలు పెద్దది. సో ఇరాన్ ఇస్ ద బిగ్గెస్ట్ షియా నేషన్. సో షియా వరల్డ్ కి వాళ్ళు దేవర్ ఎ మోడల్ నేషన్. షియా డామినేటెడ్ నేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇస్లామిక్ వరల్డ్ లో. అరబ్ వరల్డ్ లో 57 కంట్రీస్ లో ఇండియాని పక్కన పెట్టేసి బల్గేరియాని పక్కన పెడితే బల్గేరియాలో ఎక్కువ లేదు షియా పాపులేషన్. ఐ థింక్ 2% ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ 3% ఆఫ్ ముస్లిమ్స్ ఆర్ ఓన్లీ షియాస్. ఈవెన్ ఇండియాలో కూడా షియాస్ ఉన్న ముస్లిం పాపులేషన్ 2 or 3% ఎక్కువ లేరు, బట్ ప్రెజెన్స్ ఉంది షియాలు. సో ఇరాన్ ఇస్ 95% షియా నేషన్. సో వాళ్ళు షియా నేషన్స్ కి లీడర్స్ గా ఉన్న వాళ్ళు ఆ స్థానం కోల్పోవడానికి ఈవెన్ సున్నీ నేషన్స్ ఆర్ టార్గెటింగ్ వాళ్ళని డిస్టెబిలైజ్ చేయాలి. సో ఏంటంటే ఇరాన్ కి సపోర్ట్ లో దిగి పెద్దగా దేశాలకు ఒరిగేది లేదు. బట్ వన్ పార్ట్ ఐ అగ్రీ విత్ పుల్లారావు ఇస్ దట్ ఇరాన్ లో స్టెబిలిటీ వస్తే ఇండియాకి చాలా బెనిఫిట్ ఉంటుంది. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ కల్చరల్లీ నేను ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చూస్తాను. ఇన్ఫాక్ట్ మా మా మేనత్త కొడుకే డాక్టర్ చేసి ఇరాన్ లో కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో అక్కడ డాక్టర్ గా వెళ్ళాడు. గవర్నమెంటల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో 4-5 అక్కడ పనిచేసి వచ్చాడు. సో యాజ్ అ డాక్టర్ హీ సర్వ్డ్ ఇరాన్. ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్. ఇది ఎప్పుడు ఎర్లీ 80s లో. సో అప్పటి నుంచి ఇరాన్ కి ఇండియాకి చాలా గట్టి సంబంధాలు ఉన్నాయి. సో బెనిఫిట్ అయ్యేది తప్పకుండా ఇండియానే ఒకవేళ ఇరాన్ స్టెబిలైజ్ అయిందంటే. బట్ ఇరాన్ కి సపోర్ట్ లో యుద్ధంలోకి దిగుతాయా రష్యా లేకపోతే ఇండియా అంటే దట్ ఈస్ ఎ వెరీ ఫార్ ఫెచ్ థియరీ అండి. అంటే కళ్యాణ్ పరం మరి చైనా ఇస్ ద మేజర్ ఫ్రెండ్ కదా, మేజర్ ఎలీ కదా ఒక రకంగా ఇరాన్కి. చైనా స్టాండ్ ఎలా ఉండబోతోంది? వాళ్ళ స్టాండ్ కూడా చూడు, చైనా ఈజ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండి, దేర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్. వాళ్ళకి వాళ్ళు సింపుల్ గా వాళ్ళు ఇరాన్ మీద డేంజర్ వచ్చిందంటే ఇంకో ఇరాన్ ఇంకో పాకిస్తాన్ ఇంకో బంగ్లాదేశ్ ఎత్తుక్కుంటారు. వాళ్ళు దే ఆర్ వెరీ కేపబుల్ ఆఫ్ దట్. ఆల్రెడీ మీరు చూసారంటే సగం ఆఫ్రికాలో దే హావ్ గివెన్ డెట్స్ అండ్ సగం ఆఫ్రికా చైనా డెట్ లో ఉంది. సింపుల్ గా వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. వాళ్ళు ఎవరి కోసం అనవసరంగా వాళ్ళ రిసోర్సెస్ ని వాళ్ళ దీన్ని డైరెక్ట్ గా ఇప్పటికీ ఎన్నిసార్లు పాకిస్తాన్ హెల్ప్ వచ్చిందో మీరు చూసారు కదా. పాకిస్తాన్ లో కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అయింది, దాని తర్వాత ఆఫ్ సింధూర్ అయింది. ఆఫ్ సింధూర్ లో ఏం చేసింది చైనా? బయట నుంచి చేయకూడదు వి సపోర్ట్ పాకిస్తాన్ అన్నారు తప్ప దిగలేరు వాళ్ళు దిగరు. దట్ ఈస్ హెన్స్ ప్రూవ్డ్ అనమాట. అది ఒక క్లియర్ స్ట్రాటజిక్ మూవ్ చైనాది. క్లియర్ గా మనము వాళ్ళని డైరెక్ట్ గా ప్రేరేపించిన వరకు వాళ్ళు మనని ప్రేరేపించి మనతో యుద్ధంలోకి దిగరు. 62 మాట వేరు. ఇప్పుడు ఇండియా చైనా యుద్ధంలోకి దిగారంటే వాళ్ళకి తెలుసు ద ఓన్లీ బెనిఫాక్టర్ విల్ బి యుఎస్ అని క్లియర్ గా తెలుసు. దట్ దే డోంట్ వాంట్. అండ్ ఇండియా చైనా చేసిన జాయింట్ స్ట్రైక్స్ ఇన్ ఎకనామిక్ వరల్డ్, చైనా డజంట్ వాంట్ దట్ లాస్, ఇండియా డజంట్ వాంట్ దట్ లాస్. సో ఆ లెవెల్ ఎంగేజ్మెంట్ ఉంది. వాళ్ళు దిగరండి. నేను ఐ థింక్ వీ కెన్ రైట్ ఇట్ ఇన్ బోల్డ్ లెటర్స్ దట్ ఇరాన్ మీద యుద్ధం జరిగితే యుఎస్ ని అపోజ్ చేస్తుంది చైనా. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు ఇరాన్ కి, వెపన్ సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ డైరెక్ట్ గా యుద్ధంలోకి మాత్రం చైనా దిగే ప్రసక్తి లేదు. చైనా ఇస్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ అబౌట్ దేర్ ఇంట్రెస్ట్ అండి. ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ గురించి వాళ్ళకి పట్టలేదు. దే ఆర్ వెరీ వెరీ ఫోకస్డ్ ఇన్ దేర్ అప్రోచ్ అండి. రైట్. ఒకసారి పాపారావు గారు దగ్గర. పాపారావు గారు, చైనా కూడా అమెరికా మాదిరి ప్రాక్సీ వార్ అయినా చేసేది? మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి పాపారావు గారు, అన్మ్యూట్ చేసుకోండి. అమెరికా ప్రాక్సీ వార్ ఎక్కడ చేస్తుంది? ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు చేసి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన 230 పైన యుద్ధాల్లో 200 పైన యుద్ధాలు అమెరికా చేసిన భాగస్వామ్యం ఉంది కదా. అందుకని అమెరికా ఇంకా ప్రాక్సీ వార్ ఏముంది? అమెరికా అన్ని చోట్ల డీప్ స్టేట్ పెంచడమే ప్రాక్సీ వారికి సంకేతం కదా సార్. అన్ని చోట్ల నేరుగా యుద్ధాలు చేయట్లేదు, డీప్ స్టేట్ యుద్ధాలు చేసి ఎక్కడ ఎలా కుదిరితే అక్కడ అలా చేస్తుంది. ఇందాకే నేను DW ఛానల్ది పొద్దున్నే లేచినప్పుడు ఒక వీడియో చూస్తాను. అమెరికా చరిత్ర మొత్తం యుద్ధాల చరిత్ర అని, అది జర్మన్ ఛానల్ DW, మొత్తం యుద్ధాల చరిత్రే. దానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అయితే దానికి నిలకడగా ఒక రోజు ఉన్నది లేదు. ఎక్కడంటే అక్కడ యుద్ధాలు చేయటమే దాని పని. ఆయుధాలు అమ్ముకోవాలి, కంపెనీలు ఉన్నాయి కదా దానికి. సో అది. రెండోది ఏంటంటే చైనా దిగుద్దా దీనిలో అంటే నేను నాకు ఒక 15 ఏళ్లుగా నాకు ఉన్నటువంటి అబ్జర్వేషన్, పైనుంచి అనుకుంటా 2005 ఆ ప్రాంతం నుంచి నాకు ఒక అబ్జర్వేషన్ ఉంది. చైనా రష్యా మధ్య ఒక విభజన ఉంది, శ్రమ విభజన. మీకు ఆ రోజు నుంచే పుట్టిన ఉన్నాడు. ఆ రోజే వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏర్పడుతున్నాయి, బలపడుతున్నాయి. ఆ శ్రమ విభజన ఏంటంటే రష్యా ఈజ్ ద ఆర్మ్డ్ ఫేస్ ఆఫ్ ది కోయలేషన్. ఆ రెండు దేశాల మధ్య ఎకనామిక్ గా మైట్ అనేది చైనా పెంచుకుంటా వచ్చింది. చైనా ఎక్కడ ఇట్లాంటి విషయాలు దిగదు. రష్యా ఇట్లాంటి విషయాలు ఆఫ్రికాలో కానీ చాలా దేశాల్లో రష్యా, అతను చచ్చిపోయాడు కదా, అతను యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని చెబుతారు.
అతని పేరేదో ఉంది, అతను ప్రైవేట్ సైన్యం నడుపుతుంటాడు రష్యాలో, దాని పేరు కూడా మర్చిపోయాను. అతను మొన్న మధ్య చచ్చిపోయాడు. యుక్రెయిన్ వార్ లో కూడా వాళ్ళకి చాలా పెద్ద పాత్ర. అందుకని రష్యా ఆర్ముడ్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్రికాలో చాలా ఉన్నాయి రష్యన్ ఆర్మీ. కాబట్టి అంటే ఆర్మీ ప్రైవేట్ ఆర్మీ లాంటిది. అంటే రష్యా ఈజ్ ద ఆర్ముడ్ ఫేస్ ఆఫ్ ఏ కోయలేషన్. ఏది ఎకనామిక్ మైట్ పరంగా చైనా. మీరు ఎంఎన్ లో కూడా చూడండి, ఎంఎన్ దేశంలో ఈ మధ్యకాలంలో ఒక ఒప్పందం కుదిరింది ప్రభుత్వంతో అనుకుంటుంది. దానిలో ఏంటంటే చైనా ఎంఎన్ కి ఆర్థికంగా సహాయం చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి వాటిలో చేసినట్లు, ఆయుధ పరంగా రష్యా సహాయం చేసినట్లు. ముగ్గురు ప్రతినిధులు ఇద్దరు కలిసి, రష్యా చైనా ప్రతినిధులు ఎంఎన్ ప్రతినిధులతో కలిసి మాట్లాడుకున్న మాట ఇది. మీకు ఈ శ్రమ విభజన అనేది నిత్యం ఉంది ఆ రెండు దేశాల మధ్య. గమనిస్తే మీకు ఎక్కడేం జరిగినా కానీ ఆ రెండు దేశాల మధ్య విభజన కనపడుతుంది వాళ్ళు చేసే పనుల్లో. సో కాబట్టి ఏంటి, చేస్తే గీస్తే మీరు అన్నట్లుగా చైనా ఇరాన్ కైనా ఎవరికైనా సరే, అది ఆఖరికి నార్త్ కొరియాకి కూడా అది ఆర్థిక సాయమే ఎక్కువ చేస్తుంది. కానీ మీకు ఈ డర్టీ వర్క్ లాంటిది మనం అనుకునే సాయుధం చేయటం లేకపోతే డిఫెన్స్ ఇట్లాంటి రష్యా చేస్తుంది. తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే నార్త్ కొరియాని మనం మర్చిపోతున్నాం ఇక్కడ. మీరు ఆల్వేస్ ఇగ్నోరింగ్ నార్త్ కొరియా. మీరు ఇందాక ప్రస్తావన చేశారండి ఆ రష్యన్ రెబలియన్ లీడర్, ఆయన యెవ్గెనీ విక్టోరోవిచ్ ప్రిగోజిన్. ప్రిజరోవ్ ఏదో ఉంది సార్, అవును. యెవ్గెనీ విక్టోరోవిచ్ ప్రిగోజిన్ యుక్రెయిన్ యుద్ధంలో అతను చాలా పెద్ద పాత్ర. అతను నడిపే 2023లో అతను చనిపోయాడు. అంటే అది యాక్సిడెంట్ లో చనిపోయాడు అంటారు. కానీ అదేమైందంటే యుక్రెయిన్ యుద్ధ క్రమంలో ఆ రష్యన్ ఆర్మీలోని డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళు మాకు సరిగ్గా సహకరించట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే దాని మీద ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అతనికి కోపం వచ్చి రష్యా వైపు వెనక్కి మార్చింగ్ వచ్చాడు. దేశంలోకి మాస్కో వైపు మార్చింగ్ చేశాడు సైన్యాన్ని తీసుకొని, తన ప్రైవేట్ ఆర్మీని తీసుకొని. అప్పుడప్పుడే చెడిపోయింది పుటిన్ కి అది. తర్వాత కాలంలో నెమ్మదిగా పోయి ఉంటాడు, లేపేసి ఉంటారు నేను అనుకోవటం. ఊరికి ఎట్లా చచ్చిపోతాడు అని తేలికే కానీ చనిపోయాడు. సరే ఏదేమైనా ఏంటంటే హీ ప్లేడ్ ఏ రోల్. అతను కొంచెం హీజ్ ఏ ఫైటర్. అదే మామూలు ఒక ఆర్మీ ఇది లాంటి వాడు, పెద్ద రాజకీయ నాయకుడు కాదు కాబట్టి రాజకీయ నాయకుడి చేతిలో తేలిగ్గా పోయాడు. సరే ఏదేమైనా ఏంటంటే అలాంటి ప్రైవేట్ ఆర్మీ లాంటివి ఉన్నాయి. అది పుటిన్ కెన్ హ్యాండిల్ దీస్ థింగ్స్, పుటిన్ చేయగలడు. ఎందుకంటే మీకు ఇరానియన్ డ్రోన్స్ యుక్రెయిన్ వార్ లో వాడుతుంది రష్యా. నార్త్ కొరియన్ మ్యాన్ పవర్ ని వాడుతుంది. ఆయుధాలు వాళ్ళు సాయుధంగా వాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తున్నారు యుక్రెయిన్ తో. సో వీళ్ళందరి మధ్య ఒక కోయలేషన్ ఉంది కాబట్టి ఆ డివిజన్ ఆఫ్ లేబర్ ఉంది. మీరు వీళ్ళందరి మధ్య గమనిస్తే దెర్ ఇస్ ఎ డివిజన్ ఆఫ్ లేబర్ బిట్వీన్ ఆల్ దీస్ కంట్రీస్. వాళ్ళు చేసే పనుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిలో స్పెషలైజేషన్ లా చేస్తున్నారు ఏమో కానీ రష్యా అయితే మాత్రం యుద్ధాల భాగం, ఆర్ముడు ఇదంతా దానిలో చూసుకుంటుంది. చైనా అయితే చూసుకుంటుంది మెయిన్ గా ఎకనామిక్ పొటెన్షియల్ మైట్. ఇలా వాళ్ళ మధ్య డివిజన్ మీరు ఇక్కడి నుంచి గమనిస్తే కనుక ఎప్పుడైనా మనకి స్పష్టంగా కనపడుతుంది. చైనా పొరపాటున కొడుతుంది కదా వీటిల్లో. అట్లా అని చైనా భాగస్వామ్యం లేదని కాదు, ఎందుకంటే వయా చైనా రష్యా ఆపరేట్ చేస్తుంటాయి అనేది నాకు అర్థమైంది. రైట్. పుల్లారావు గారు, డాక్టర్ పుల్లారావు గారు, ఇంకొక మేజర్ డెవలప్మెంట్ మనం కనుక చూస్తే మనకి పాకిస్తాన్తో ఈ కాన్ఫ్రంటేషన్ ఉన్న టైంలో మన డిఆర్డిఏ ఒకటి డెవలప్ చేసింది ఒక మిసైల్, పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది. ఇది పాకిస్తాన్ రేపొద్దున అంటే యుద్ధం అనేది కాదు కానీ ఆపరేషన్ సింధూర్ ఎలాగో అది దట్ ఈస్ ఇన్ వోగ్, వాళ్ళేమో ఆపినట్టు చెప్పలేదు కాబట్టి అది ఉన్నట్టే అనుకోవాలి. ఏమాత్రం దిగినా సరే పాకిస్తాన్ గొడవకు దిగినా దాదాపు ఆల్రెడీ టెస్టెడ్ బై డిఆర్డిఎల్. ఇది కనుక వస్తే రేపొద్దున ఈ రేంజ్కి పాకిస్తాన్లో లాహోరు పైన అవతల కూడా దాటి కొట్టగలదు అని ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అటు పాకిస్తాన్ మళ్ళీ వెళ్ళి అదే వైట్ హౌస్కి వెళ్ళి అక్కడ భోజనం చేసి అక్కడి నుంచి ₹1000 జేబులో వేసుకుని వాళ్ళు హెల్ప్ తీసుకునే అవకాశం ఉంది కదా అసీం మునీర్. ఒకటి ఆసిఫ్ మునీర్ స్నేహం ఆయన చెప్పుకుంటున్నాడు ఇక్కడ ట్రంప్తో. వెళ్ళాడు, ఏదో కొనుక్కున్నారు, వచ్చారు, టైం ఇస్తాడు. బిజినెస్ మ్యాన్ ఎవరు కలుస్తానో టైం ఇస్తాడు ట్రంప్. మీటింగ్ పిలుస్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు, భోజనం పెడతాడు, అంతే. మళ్ళీ మనం వెళ్ళి చదువుకుంటే మన ఆ స్నేహాలకి అది వాళ్ళ వీజాలు చూసుకుంటారు అంతే. అది ఇందాక చెప్తున్నా 1000-2000 మంది జనరల్స్కి ఆర్మీకి సంవత్సరానికి గ్రీన్ కార్డు ఇస్తాడు అమెరికా, అంతే. అవి పెద్ద పట్టించుకోకర్లేదు. కానీ ఒక మాట చెప్తున్నా, మీరు ట్యాంక్ మిసైల్స్ అన్నారు, లేదా ట్యాంక్స్ అన్నారు, ఎంత మారిపోయింది ఈ గత 3 సంవత్సరాల్లో. యుద్ధమే మారిపోయింది, యుద్ధం మారిపోయింది. మన ఆపరేషన్ సింధూర్లో ఒక్క సైనికుడి పేరు బయటకు వచ్చిందా? హీరోయిజం చూపెడతానికి లేదు. ఎంత డ్రోన్ వార్ఫేర్,
ఒక $5,000 డ్రోన్ తీసుకొచ్చి ఒక 50,000 ఎంత ఎన్ని మిలియన్స్ అయినా $50 మిలియన్ ప్లేన్ కొట్టే యుక్రెయిన్ డ్రోన్ ఒక కంటైనర్లో ట్రక్లో పంపి రష్యన్ బేస్ దగ్గర తీసుకెళ్లి ఉన్న 50 ప్లేన్స్ 5,000 కోట్ల ప్లేన్స్ ఒక రాత్రి అరగంటలో మొన్న సంవత్సరం క్రితం డిస్ట్రాయ్ చేసేసింది రష్యన్ ఎయిర్ ఫ్లీట్ ని. ఆర్టిక్ లో దాసాడు వాడు, అంటే 3,000 మైల్ యుక్రెయిన్ నుంచి. సో వార్ఫేర్ మారిపోయింది. భారతదేశం ఎంత తొందరగా మన మోడర్న్ వార్ఫేర్ కి నేను నెక్స్ట్ వార్ పాకిస్తాన్ తో డ్రోన్ వార్ అవుతుందని నేను అనుకుంటున్నా. పార్షియలీ అంటే సైనికులు ఉండాలి, ట్యాంక్స్ ఉండాలి, లెవెల్ ఈక్వల్ గా ఉండాలి. కానీ వార్ఫేర్ మారిపోయింది. ఆ కసీం సులైమానీ అనే వ్యక్తి ఇందాక చెప్పా 2020 జనవరిలో చంపిస్తున్నాడని. అమెరికాలో సైంటిస్ట్ అరిజోనాలో కూర్చుని డ్రోన్ కంట్రోల్ ని వాచ్ చేసి ఆడొక్కడనే పక్కన ఉన్న వాళ్ళు ఎవరిని చంపలేదు, ఆడొక్కడనే చంపేశారు. డ్రోన్ మిసైల్ పంపించి చంపేశారు పక్క దేశంలో లాంచ్ చేసి. సో వార్ఫేర్ మారిపోయింది. మనం మారుతున్నామా లేదా? మన ఎవరో కాంగ్రెస్ నాయకుడు చవాన్ అనే వ్యక్తి ఇదంతా దేనికి వార్ఫేర్ మారిపోతే మాటలు తిప్పేశారు. ఎందుకంటే ఈ ట్యాంక్స్ అమ్మేవాళ్ళు, ఈ పాత సరుకు అమ్మేవాళ్ళు అదే అమ్మాలంటారు, అదే అమ్మాలి, ఆ పాతయ్య అమ్మాలి. కానీ కొత్త వార్ఫేర్ కావాలి. టర్కీ, ఇరాన్ ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా ఈ డ్రోన్స్ టెక్నాలజీలో విశేషమైన అడ్వాన్స్ ఉన్నారు. అలాగే మనం కూడా డ్రోన్ వార్ఫేర్ చూసుకోవాలి, ఏరియల్ వార్ఫేర్ చూడాలి, సైబర్ అటాక్స్ చూడాలి. ఇవన్నీ అడ్వాన్స్ అయిపోవాలి భారతదేశం. అంటే ఒకటి 200 సంవత్సరాల క్రితం మీ ఇంట్లో ఎన్ని ఏనుగులు ఉంటే అంత గొప్ప మహారాజు అని ఉండేది. ఏనుగులతో యుద్ధాలు చేసేవారు. ఎన్నో సంవత్సరాల క్రితం కాదు, 200 సంవత్సరాల క్రితం ఏనుగులు కనపడేవి. 150 సంవత్సరాల క్రితం. వార్ఫేర్ మారిపోయింది. భారతదేశానికి టైం లేదు. ఈ వార్ఫేర్ ఎలా మనం అడ్జస్ట్ అవుతాం? పాత యుద్ధాలు, పాత స్ట్రాటజీలు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, రెడీగా ఉండాలి. కొత్తగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు. సో మీరు డిఆర్డిఏ మిసైల్ డెవలప్ చేసింది వెరీ గుడ్, ఇంకోళ్ళు డెవలప్ చేశారు వెరీ గుడ్. కానీ మనం రీఇన్వెంట్ చేస్తున్నామా అంటే ఆల్రెడీ ఎక్కడో ఇన్వెంట్ అయిపోయిన రాకెట్ని తీసుకొచ్చి మనం తయారు చేసి పంపిస్తున్నాం. చాలు. ఒక జనరేషన్ మనం లీప్ అవ్వాలి. అంటే ఇప్పుడు వచ్చే డెవలప్మెంట్ కాకుండా ఇంకో జనరేషన్ 20 సంవత్సరాలు లీప్ అవ్వాలి. భారతదేశంలో గొప్పతనం ఏమున్నది? లేకపోతే ఇంతమంది మేధావులు, సైంటిస్టు అందరూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ టాలెంట్ లేదు. సో మన ప్రభుత్వం కూడా ఈ లీప్ చేస్తే మనం అడ్వాన్స్ అయిపోతాం. దాంతోపాటు ఆర్థిక వ్యవస్థ. నేను స్పష్టంగా చెప్తున్నా, నేను నేమ్ డ్రాపర్ కాదు. నేమ్ డ్రాపర్ అంటే వాళ్ళు తెలుసు. నాకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అపోజిషన్ లీడర్గా నేను ఒకసారి కలిసినప్పుడు ఎవరి మీద చెప్పాను, ఇలాగండి ఆ చీఫ్ మినిస్టర్ కరప్ట్ అని 25 సంవత్సరాల క్రితం. అంటే అది అవునదంటే ఇవన్నీ పట్టించుకోదయ్యా. మనం 8, 9, 10% గ్రోత్ 10 సంవత్సరాలు చేస్తే వీళ్ళంతా మనకి చిల్లరైపోతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దగ్గరికే తిరుగుతారు, డబ్బు సంపాదించు. సో మనం ఇండియా అడ్వాన్స్ అయిపోతే మన దగ్గర రా. అది అవ్వనవ్వకుండా ఎవరు చేస్తారు? ఈవేళ ఆ గన్స్, ఆ ట్యాంక్స్, ఆ పాత తుపాకులకి ఆ మషిన్ గన్స్ వాళ్ళు అమ్మేవాళ్ళు చేస్తారు. సో ఆర్మ్స్లో మనం ఆ లీప్ చేయగలవా? మన ప్రభుత్వానికి ఆ ఫోర్స్ సైట్ ఉన్నదా? మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, మన జనరల్ వాళ్ళ కీ పీపుల్ వాళ్ళ సలహాలు చేస్తారా లేదా? నేను అనుకుంటున్నా మనం లీప్ చేయాలా టెక్నాలజీ. కల్నల్ పరం గారు, సో సార్ హ్యాస్ టేకెన్ ఏ డిఫరెంట్ వ్యూ అండ్ ప్రొయాక్టివ్ వ్యూ. ఇన్ఫ్యాక్ట్ వారు చెప్పింది పాక్షికంగా పాకిస్తాన్తో జరిగే యుద్ధం డ్రోన్ వార్, సైనికులు బార్డర్లో ఈ ట్యాంకులు ఉండరు అని చెప్పట్లా, వాళ్ళతో పాటు పాక్షికంగా ఇది జరుగుతుంది. టర్కీ, ఇరాన్ లాంటి దేశాలు ఇవాళ డ్రోన్ టెక్నాలజీలో అడ్వాన్స్ అవుతున్న క్రమంలో మనం కూడా వీ నీడ్ టు రీఆర్గనైజ్ అవర్ రిజల్ట్స్ అనేది డాక్టర్ పుల్లారావు గారి సూచన. కరెక్ట్ అండి. అంటే రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇస్ ఆల్వేస్ దేర్. మనము ఎవరైతే ఇండస్ట్రీ లీడర్ ఉన్నారో, ఎవరైతే సెక్టర్ లీడర్ ఉన్నారో వాళ్ళని చూసి వాళ్ళని ఎలా దాటాలనేది పెట్టుకోవాలి. కానీ పాకిస్తాన్ ఎలా దాటాలి, బంగ్లాదేశ్ ఎట్లా దాటాలని పెట్టుకోకూడదు. మనం వాళ్ళని దాటాలంటే మనం వెనక్కి వెళ్ళాలి. సో
సో దట్ పార్ట్ ఐ అగ్రీ. అండ్ సెకండ్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మిసైల్ టెస్ట్ అవన్నీ మీరు చూసారంటే 2025 హెస్ బీన్ ప్రొడక్టివ్ ఇయర్. మనకి 2025 ఒక్క ఏడాదిలో మనము ఆల్మోస్ట్ 10 మిసైల్ టెస్ట్ చేసాం, ఎప్పుడు చేయలేం మన హిస్టరీలో. ఏంటంటే దట్ ఈస్ ఇంటెన్సిఫైయింగ్ ఆఫ్ యువర్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చేసిన ఈ మ్యాన్పాక్ మిసైల్ ఏదైతే ఉందో ఇట్స్ అ వెరీ ఫ్లెక్సిబుల్ మిసైల్. దాంతో ఏంటంటే టాండమ్ వార్ హెడ్స్ యూజ్ చేస్తాం. టాండమ్ వార్ హెడ్స్ అంటే ఈ ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్స్ ఉంటాయి ఎనిమీ ట్యాంక్స్ లో వాటిల్లో. ఫస్ట్ ఏం చేస్తాం, ఒక వార్ హెడ్ డెటోనేట్ అవుతుంది, ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అది యాక్టివేట్ చేస్తుంది. అది యాక్టివేట్ చేసిన తర్వాత దాన్ని పెనిట్రేట్ చేయడానికి సెకండ్ వార్ హెడ్ వెళ్తుంది. సో ఇట్స్ అ వెరీ మోడర్న్ వార్ హెడ్. ఇలాంటివి నాట్ మెనీ కంట్రీస్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మిసైల్స్. సో అండ్ దెన్ సెకండ్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మిలిటరీ వెహికల్స్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు, ఒక ట్రైపాడ్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఇన్ యువర్ మిసైల్ మేకింగ్ అనమాట. సో ఆ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ మనం కూడా చేస్తాం, నెంబర్ 1. నెంబర్ 2, మోడర్న్ వార్ఫేర్, డ్రోన్ వార్ఫేర్ అంటున్నాము, ఏరియల్ వార్ఫేర్ అంటాము. ఎందుకు? మోడర్న్ నో వార్ కెన్ బి వన్ వితౌట్ కాంటాక్ట్ వార్ఫేర్ అండి. ఏమైనా అవనియండి, హౌ మచ్ ఎవర్ యూ గో, అల్టిమేట్లీ ల్యాండ్ ఫోర్సెస్ హ్యావ్ టు గో అండ్ టేక్ ఓవర్ ద ఎనిమీ. అప్పుడే యుద్ధం ఫినిష్ అవుతుంది, యుద్ధం ఫినిష్ అవ్వాలంటే. సో అది ఫెసిలిటేట్ చేయడానికి, ఆ టైంలో అయ్యే క్యాజువాలిటీస్ మినిమైజ్ చేయడానికి మీరు ఈ డ్రోన్ వార్ఫేర్, ఏరియల్ వార్ఫేర్ చేస్తున్నారు. టిల్ దట్ పార్ట్ ఇట్ ఈస్ వెరీ రైట్. సో మీరు డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారా, ఏ లెవెల్ దాకా డెవలప్ చేస్తున్నారు, ఏ లెవెల్ దాకా ఇన్వాల్వ్ అవుతున్నారు, వాట్ ఆల్ ఆర్ యూ ఇంటిగ్రేటింగ్ ఇన్ ఇట్. వాటిల్లో మీరు అటాక్ కేపబిలిటీసే కాదు, లాజిస్టిక్ కేపబిలిటీస్ ఉండాలి. లాజిస్టిక్స్, అడ్వాన్స్ లాజిస్టిక్స్ ని డ్రాప్ చేయాలంటే వై షుడ్ యూ యూజ్ ఏరియల్ వెహికల్స్ ఆర్ అంటే డ్రోన్ చేయండి, డ్రోన్ కి అటాచ్ చేసి పంపించండి పే లోడ్స్. సో డిస్ట్రాయ్ అయినా కూడా మీకు అట్లీస్ట్ లాస్ ఇస్ మినిమైజ్డ్ కదా. సో ఇలాంటివన్నీ ఆల్రెడీ థాట్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే ఎక్కడ దాకా అవుతున్నాయి అనేది ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డిస్క్లోజ్ టు యూ, బట్ ఏంటంటే దీస్ థాట్స్ ఆర్ దేర్ ఆల్రెడీ. అడ్వాన్స్డ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ లోను, అడ్వాన్స్డ్ టాక్టికల్ ఆపరేషన్స్ లోను గ్రౌండ్ లెవెల్ కమాండర్స్ ఆర్ ఆల్రెడీ రిక్వెజిషనింగ్ ఫర్ డ్రోన్ సపోర్ట్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. వార్ గేమింగ్ నడుస్తుంది, క్రిటికల్ బ్యాటిల్ జోన్స్ లో మావి వార్ గేమింగ్ నడుస్తుంది. ద టీమ్స్ ఆర్ ఆల్రెడీ ఎక్స్ప్లోరింగ్ డ్రోన్స్ నుంచి మనం చేయాలంటే ఎంత పాటు. సో వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ విల్ హ్యాపెన్ ఇస్, మీకు డ్రోన్ తోటి మీరు ఒక పర్టికులర్ కేపబిలిటీ టేక్ ఓవర్ చేశారంటే దట్ మచ్ ఆఫ్ ఫోర్స్ అక్రెడిటేషన్ విల్ హ్యాపెన్. అంటే ఆ పని చేసే ఫోర్స్ మీకు మిగులుతుంది, ఆ ఫోర్స్ చేత మీరు వేరే పని చేయించవచ్చు. సో ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ కన్సిడర్డ్ ఇన్ స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ వార్ గేమ్స్. టాక్టికల్ వార్ గేమ్స్ అంటే యూనిట్ లెవెల్ అయ్యేది, స్ట్రాటజిక్ అంటే డివిజన్ లెవెల్, కోర్ లెవెల్ అయ్యేది. వాటిలో ఆల్రెడీ వార్ గేమ్ అవుతుంది, చేస్తున్నాయి. బట్ ఎస్, ఐ అగ్రీ, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అండ్ దట్ ఈస్ వై మనము లాస్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి మనం ఇస్తున్నాం. అండ్ దీనిలో మనము ఫారెన్ డిపెండెన్స్ ఉండకూడదండి, తిరిగి చూసే అవసరం ఉండకూడదు. తిరిగి చూసే అవసరం వచ్చిందంటే దెన్ యూఆర్ నాట్ డెవలపింగ్, యూఆర్ రిగ్రెసింగ్. యాక్చువల్లీ ఆ దేశంతో మనకి సంబంధాలు కంటిన్యూస్ గా బాగుంటాయని ఎప్పటికీ నమ్మలేము. రష్యాని తప్ప మనం ఇప్పుడు ప్రపంచంలో ఎవరిని నమ్మే ఇది లేదు. సో అలాంటిది వీ షుడ్ నాట్ హ్యావ్ డిపెండెన్సీ ఆన్ ఎనీ అదర్ కంట్రీ. అందుకే ఈ మేక్ ఇన్ ఇండియా పుష్, ఈ స్టార్ట్అప్ ఇండియా పుష్, ఇవన్నీ. స్టార్ట్అప్ ఇండియాలో మీరు చూసారంటే ఎన్ని డ్రోన్ కంపెనీస్ వచ్చాయంటే మీకు పెద్ద లిస్ట్ వస్తుంది గూగుల్లో. ఎందుకంటే ఇట్స్ స్ట్రాటజిక్ పుష్ టువర్డ్స్ ఇంటర్నల్ ఇండిజినస్ టెక్నాలజీ అండ్ ఇండిజినస్ లిస్టింగ్. అండ్ సెకండ్ థింగ్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్, అలాంటి వాళ్ళకి మీరు 5 year ట్యాక్స్ హాలిడే అవి ఇచ్చి ఏం చేస్తున్నారు, వాళ్ళని బ్రెయిన్ డ్రైన్ కాకుండా ఇండియాలో రిటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మేజర్ థింగ్ వీఆర్ ట్రైంగ్ టు స్టాప్ ఇస్ బ్రెయిన్ డ్రైన్. ఇండియా నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఇన్వెస్ట్ చేయకుండా ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎంకరేజ్ చేస్తాం మీ బిజినెసెస్ కి, ట్యాక్స్లు అవన్నీ చేయము, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తామని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాం. వీ నీడ్ టు డూ లాట్ మోర్. ఇంకా బ్యూరోక్రటిక్ యాంగిల్స్ అవన్నీ, రెడ్ టైపిజం ఇవన్నీ మనం ఇంకా చేయాలి. కరప్షన్ ఇంకా కరప్షన్ ఇస్ యూనివర్సల్ థింగ్, జస్ట్ నాట్ ఇండియా థింగ్ ఓన్లీ. బట్ ఆ కరప్షన్ ని కూడా కొంచెం ఇన్స్టిట్యూషనలైజ్ కరప్షన్ ని కూడా తగ్గించాలి, స్పెషల్లీ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్. ద ఇన్స్టిట్యూషనలైజ్ కరప్షన్, ఇన్స్టిట్యూషనలైజ్ లెథార్జీ ఒకటి, ఇనర్షియా ఒకటి. మేము ఇదే పేస్ లో పనిచేస్తామని ఒక లెథార్జీ ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ లో చాలా ఉంటుంది. అది పోవడానికి మనము చాలా వర్క్ చేయాలి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్టెన్స్ టు ట్రావెల్, బట్ దెన్ వీఆర్ మేకింగ్ స్ట్రైట్స్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సర్టన్లీ అది చేసి ఇదే పుష్ మనం కంటిన్యూస్ గా ఇవ్వాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. పొరపాటున వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఇదంతా చెత్త పక్కన పెడతామని మళ్ళీ చేసాం అనుకోండి, దెన్ యూ విల్ రిగ్రెట్ దోస్ 10 years. కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ చాలా ఇంపార్టెంట్ మీకు. అందుకే మోడీ కరెక్టా, మోడీ తప్ప అని కాదు, కంటిన్యూయన్స్ ఆఫ్ గవర్నెన్స్ వచ్చినప్పుడు కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ వస్తుంది మీకు. సో కంటిన్యూయన్స్ ఆఫ్ పాలసీ వచ్చినప్పుడు అట్లీస్ట్ యువర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి రైట్. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. అండ్ కంటిన్యూయన్స్ ఆఫ్ గవర్నెన్స్ చాలా ఇంపార్టెంట్ అట్ దిస్ టైం, బికాస్ 12 ఏళ్ళు 13 ఏళ్ళు మనం ఆల్రెడీ ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేసాము. దీన్ని అండూ చేసామంటే మాత్రం చాలా కష్టం అవుతుంది మన భారతదేశానికి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. రైట్. పాపారావు గారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. 2 పాయింట్లు నాకు బాగా నచ్చినాయి కల్నల్ పరమ్ గారు చెప్పిందంటే, ఇనర్షియా, రెడ్ టైపిజం, లెథార్జీ,
అండ్ టిపికల్ బ్యూరోక్రటిక్ నేచర్. అన్నింటికి మించానంటే ఈ స్టార్టప్ ఈ స్టాండప్ ఇండియా వీటి కోసం లోన్స్కి వెళ్తున్నారు బ్యాంకులకి. వాళ్ళని బ్యాంకులు ఒక 170 సార్లు తిప్పించుకుంటాయి. వాళ్ళు అడిగే ఒక 5 కోట్లకో 5 కోట్లు కూడా కాదు 2 కోట్ల రూపాయలకో 2-3 ఏళ్ళు తిరుగుతారు. ఇంకా ఇచ్చ చచ్చిపోయి ఈ వద్దు ఏదో ఒకటిలో ఉన్నంతలో ఏదో చేసుకుందాం అనే ధోరణికి వచ్చేస్తున్నారు ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్స్. వేరాజ్ ఎగ్గొట్టే చోట వాళ్ళకి మొత్తం 1000 కోట్లు చెల్లించాలనుకోండి, ఒక 1116 దగ్గర సెటిల్మెంట్ చేస్తారు ఓటీఎస్. మరి ఇంత క్లారిటీ, ఇంత వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మరి ఈ టాలెంట్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారు? ప్రత్యేకంగా బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి మాట్లాడుతున్నాం, మిగిలినవన్నీ రెండో అంశం. అర్థమైంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కానీ ఎవరైతే ఎన్పిఎల్ పెట్టారో మొండిబకాయలు ఉన్న వాళ్ళ పేర్లు బయట పెట్టమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ దాన్ని కూడా కాదని చెప్పి మొన్న వచ్చిన వార్త ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరో అనుకుంటాం ఒక బ్యాంక్ ఏదో మేజర్ గా వాళ్ళ పేర్లు బయట పెట్టడానికి ఏదైనా కానీ మన బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఎన్పిఏలు ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లను బయట పెట్టడానికి సిద్ధంగా లేవనేది బయటకు వచ్చింది. అంటే ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ టు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కి. ఎవరో ఎందుకండి, నేనే అడిగా ఆర్టీఐ కింద, నాకే ఇవ్వలేదు, నేనే అడిగా. మీ వార్త అయి ఉండాలి, పేపర్ లో చూశాను నేను ఆ వార్త. ఆర్టీఐ గైడ్ లైన్స్ అడిగితే ఇవ్వలేదని. దాని రెండోది ఏంటంటే ఇక్కడ యుద్ధం అనే దగ్గరికి వస్తే యుద్ధం గతంలో లాగా కేవలం సైన్యం పోరాడేది కాదు. ఈ రోజు యుద్ధం అనేది సివిలియన్ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఉంది. సివిలియన్ అండ్ మిలిటరీ మెజర్ ఉంది. యుక్రెయిన్ వార్ చూడండి, యుక్రెయిన్ లో రష్యాతో జరుగుతున్న యుద్ధం యుక్రెయిన్ అంతకాలం ఎందుకు పోరాడగలిగిందంటే యుక్రెయినియన్ సివిలియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉన్న స్కిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి రకరకాల బ్యాక్ ఎండ్ లో అది సైన్యం ఏదో తేడా తెలియనంతగా ఇద్దరు కలిసిపోయి పోరాడారు. అది ఎందుకంటే ఈ రోజు యుద్ధం అనేది కేవలం సైన్యం వ్యవహారం కాదు, ఇట్ హ్యాస్ టు బి సివిలియన్. ఇప్పుడు యుద్ధంలో ఈ రోజు సాఫ్ట్వేర్ పాత్ర చాలా పెద్దది. డ్రోన్ తయారు చేసిన డ్రోన్ లో కూడా సాఫ్ట్వేర్ ఉంటుంది కదా. డ్రోన్ లో ఉండే సాఫ్ట్వేర్ నిరంతరంగా దాన్ని రకరకాల అవసరాలకు మార్చుకుంటా మిగతా వాళ్ళకంటే, ఎందుకంటే భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ మనకున్న సాఫ్ట్వేర్ మ్యాన్ పవర్. దీన్ని మనం సక్రమంగా వాడుకోలేకపోతున్నామని నేను అనుకుంటున్నాను చాలా సార్లు. మీరు సివిలియన్ అండ్ మిలిటరీ మెజర్ రెండు కలిసి యుద్ధం అంటే ఈ రోజు వేరే సైన్యం పోయి సరిహద్దులో పోరాడేది కాదు, ఇక్కడి నుంచి కూడా పోరాడే అవకాశాలు ఉంటాయి. దానిలో మీకు గనక ఉంటే గనక స్కిల్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్ కానీ ఇంకోటి రిమోట్ దీనిలో కూడా పోరాడేది ఈ రోజు యుద్ధం అనేది ఇక్కడే జరుగుతుంది. అదే కాబట్టి ఏంటంటే ఈ రోజు దాని అంతటినీ ఒక కన్వర్జెన్స్ కావాల్సిన అవసరం ఉంది. సివిలియన్ అండ్ మిలిటరీ భారతదేశంలో పెద్దగా జరగలేదు నాకు అర్థమైనంతలో, చాలా మంది చేసుకెళ్తున్నారు దీన్ని. సరే, దాంతో పాటు ఎసిమెట్రిక్ వార్ఫేర్ మన పాకిస్తాన్ మనమే ట్రై చేసింది కూడా. నా దగ్గర ఆయుధాలు లేవు, మొత్తం దానికి డబ్బులు కూడా లేవు కాబట్టి వాళ్ళు ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఎక్కువ ట్రై చేశారు, డ్రోన్ల ద్వారా ఎక్కువ ట్రై చేశారు. ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఈ రోజు మేజర్ వార్ఫేర్ మెథడ్ అది. కాబట్టి చిన్న దేశం పెద్ద దేశం చిన్న దేశం అని కాదు ప్రశ్న. మీరు కనుక ఇఫ్ యూ కెన్ ఇన్కల్కేట్ డ్యామేజ్ అనే కంట్రీ, మీరు చిన్న దేశమైనా కానీ తక్కువ ఖర్చుతో కూడా డ్యామేజ్ చేయొచ్చు అనేది అనేక సందర్భాల్లో కనపడుతుంది. చాలా యుక్రెయిన్ వార్ లో జరుగుతుంది అదే. చిన్న పెద్ద షిప్పులను కూడా, రష్యన్ షిప్స్ కూడా వాళ్ళు అటాక్ చేయగలుగుతున్నారు. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ఈ రోజు వెనిజులాలో జరిగిన దానిలో గ్రౌలర్ అనే విమానం గురించి ఈ రోజు పేపర్లో చదివాం. గ్రౌలర్ మొత్తం అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని స్తంభించిపోతాయి అని. గ్రౌలర్ విమానం గనక వెళ్తే గనక మొత్తం రెండో శత్రువు తాలూకు ప్రతి ఎలక్ట్రానిక్ ఇది పనిచేయటం అయిపోద్ది. సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఎలక్ట్రానిక్ వార్ఫేర్. అంటే శత్రువుని పెరలైజ్ చేసి మన అటాక్ పూర్తి చేసుకోవటం. చాలా ఉంది. ఈ రోజు గతంలో లాగా యుద్ధం అంటే మొండిగా మోటిగా కొట్టుకోవటం మాత్రమే కాదు, దానిలో చాలా డైమెన్షన్స్ వచ్చినాయి. ఐ డూ అగ్రీ అండి, బట్ అట్ ద సేమ్ టైం కల్నల్ పరం గారు చెప్పిన ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తూ నేను ముగిస్తాను. ఎందుకంటే ల్యాండ్ మీద ఆధిపత్యం సంపాదించిన తర్వాతే యుద్ధం ముగుస్తుంది. సో నేను ఆల్ హై రెస్పెక్ట్స్ ఫర్ అవర్ ఆర్మీ, ఫర్ అవర్ మిలిటరీ. నేను చెప్తున్నాను ల్యాండ్ నా అబ్జర్వేషన్, దాంట్లో కొంచెం చిన్నపాటి తేడాలు ఏమైనా ఉండొచ్చు. చివరి అడుగు అక్కడ పడి మనం దాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే యుద్ధం ముగిసినట్టు ఒక ప్రకటన వస్తుంది. ఇవన్నీ ఓకే. ఈ ఆధునిక వార్ఫేర్ డాక్టర్ పుల్లారావు గారు చెప్పింది, మీరు చెప్పింది, ఈవెన్ కల్నల్ పరం కూడా చెప్పారు. వీటన్నిటిని మనం అంగీకరిద్దాం. బట్ మన సైనికుడికి వందనం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్.